నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం విడాకుల చట్టంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు ఆర్టికల్ 142 కింద 6 నెలలు వేచి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు ఘోర పరాభవం గ్రామంలోకి రాకుండా అడ్డుకున్న ఈదుల బలాపురం గ్రామస్తులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం వేడుకలు కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గోవిందరావుపేట మండలంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన తెలుగుదేశం పార్టీ నేతలు రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. జీవిత భాగస్వాములు ఒకరిపై ఒకరు విశ్వాసం కోల్పోయి కలిసి ఉండలేని పరిస్థితుల్లో విడాకులు కావాలని కోరితే చట్టం పరిధిలో విడాకులు పొందేందుకు ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వీటికి చెమరగీతం పాడుతూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. తిరిగి కోలుకోలేని విధంగా వివాహబంధం విచ్ఛిన్నమైనప్పుడు ఆర్టికల్ 142 కింద దంపతులకు విడాకులు మంజూరు చేయవచ్చన్నారు. కనీసం 6 నెలలు వేచి ఉండాలన్న నిబంధన అలాంటి కేసుల్లో పక్కన పెట్టొచ్చని స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి తదితరులతో కూడిన ధర్మాసనం దీనిపై సోమవారం తీర్పు వెలువరించింది. వివాహబంధం తిరిగి పునరుద్ధరించలేని పరిస్థితులను కూడా తాము నిర్దేశించినట్లు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ముఖ్యంగా నిర్వహణ, భరణం, పిల్లల హక్కుల మధ్య ఎలా సమతుల్యం చేయాలన్నది కూడా స్పష్టం చేసింది. చట్టంలోని సెక్షన్ 13B పరస్పరం విడాకులు కోరుకునే కనీసం 6 నెలలు వేచి చూడాలని చెబుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకున్న విస్తృతమైన అధికారాలను వినియోగించుకొని ఈ వేచి చూడి ఉండే నిబంధనను సుప్రీంకోర్టు కొన్ని షరతుల మేరకు రద్దు చేయవచ్చని ధర్మాసనం పేర్కొంది. ఆర్టికల్ 142ను ప్రాథమిక హక్కుల కోణంలో చూడాలని అభిప్రాయపడింది. ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు విస్తృత అధికారాలను ఉపయోగించుకొని విడాకుల కేసులను కుటుంబ కోర్టులకు బదిలీ చేయకుండానే వివాహబంధాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. ముఖ్యంగా విడాకుల విషయంలో ఎంతో విలువైన కాలహరణం జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఎంతో మంది బాధితులకు ఉపశమనం కల్పించనుంది. పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు ఘోర పరాభవం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వస్తున్న శంకర్ నారాయణను ఈదుల బలాపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. రేణుకానగర్ సమీపంలో రోడ్డుకు అడ్డంగా నిలబడి శంకర్ నారాయణ వాహనాన్ని అడ్డుకున్నారు. శంకర్ నారాయణ ప్రయాణిస్తున్న వాహనంపై చెప్పులతో దాడి చేశారు. గ్రామస్తుల నిరసన నేపథ్యంలో వాహనాన్ని వెనక్కు తిప్పుకొని శంకర్ నారాయణ వెళ్లిపోయారు. పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణపై దాడి చేయించింది మరెవరో కాదు, సొంత పార్టీ నేత నాగభూషణ్ రెడ్డి. ఈ వ్యవహారంపై నాగభూషణ్ రెడ్డి మాట్లాడుతూ ఈదుల బలాపురం గ్రామంలో అభివృద్ధిని ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారన్నారు. 5 నెలలుగా గ్రామంలో రేషన్ సరుకులు వేయలేదన్నారు. గ్రామస్తులను అవమానిస్తున్నాడని, వైసీపీ మీద అభిమానంతో వదిలిపెట్టామన్నారు. లేకుంటే ఎమ్మెల్యే శంకర్ నారాయణను బట్టలుడదీసి కొట్టేవాళ్ళమంటూ నాగభూషణ్ రెడ్డి హెచ్చరించారు. ఈదుల బలాపురం గ్రామానికి పోలీసులు చేరుకున్నారు.
ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పట్టణ గ్రామీణ కార్మిక ప్రాంతాలలో రాజకీయ పార్టీల కార్మిక సంఘాల ప్రతినిధులు కార్మికులు మేడే పతాకాన్ని ఎగురవేసి మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కార్మికులు అందరూ ఒక కుటుంబంగా ఉండాలని, ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా అందరూ ఏకం కావాలని, అందరూ పోరాడి సమస్యలను సాధించుకోవాలన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు అన్ని ఎర్ర జెండా వైపే చూస్తున్నాయన్నారు. ఒకప్పుడు ఎర్ర జెండా పార్టీలు అంటేనే దూరంగా చూసే పార్టీలు ఇప్పుడు మన వైపు చూస్తున్నాయని తెలియజేశారు. హలో 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 పార్టీ నమ్ముకున్న పార్టీలో ఉన్నవాళ్ళు మనం అమ్ముకోవచ్చు, పార్టీ దాంట్లో వాళ్ళు అమ్ముకోవచ్చు. అందుకనే అధికారం ఉన్నా లేకపోయినా 100 ఏళ్ల నుంచి కొనసాగుతున్నటువంటి నిలబడినటువంటి భారతదేశంలో ఏకైక పార్టీ ఉందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ. సిపిఐ సిపిఎంలు అన్నీ ఒక తల్లి బిడ్డలే. కొద్దిగా 2-3 ఏళ్ళు తేడా అటు ఇటుగా చీలికలతో వచ్చిన మాతృ జన్మ ఆనాడు జరిగింది. మరి ఇంత గొప్ప సిద్ధాంతాన్ని మనం బ్రతికించుకోవాలంటే దీన్ని మనం చట్టసభల్లో కూడా మనం తీసుకెళ్ళాలి. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, బొగ్గు బావుల్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు. మొన్న అప్పుడు బయ్యారంది పెద్ద ఇష్యూని అప్పుడు ఆ రోజుల్లో మనమే అసెంబ్లీలో బయట పెట్టాం. ఇట్లా అనేక కుంభకోణాలు, పేదాల ధరలు మాట్లాడటం, పోడు భూములు, ఇళ్ల స్థలాలు, ఇవన్నీ మాట్లాడాలంటే ఈ తరపున గొంతు ఉండాలి. వీళ్ళు కూడా చెప్తారు, మేము కూడా మాట్లాడుతూ ఉంటాం. మీ లోపలేమో వీళ్ళ మీద ద్వేషం, పైన పెదవుల పై నుంచి వచ్చే మాటలతో ఏం ఉపయోగం? మీరంతా ధనవంతులు కొమ్ము కాసేటువంటి వాళ్ళు. అందువలన ఈ మేడే శుభ సంతే మన ప్రాతినిధ్యం, మీ అందరి గొంతులు అక్కడ ఆ లక్ష్యంతో మనం ముందుకు వెళ్ళాలని కోరుతూ, ఈ డబ్బులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మీకు జీతం ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పేసి మనతో సమ్మె చేయించి మరి 30 మంది కార్మికులు తన పొట్టను పెట్టుకొని పైచాచిక ఆనందం పొంది ముఖ్యమంత్రి గారు ఇలా అనేక పని గంటలను పెంచి చిన్నాభిన్నం చేస్తా ఉన్నారు. మరి దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు ఆర్టీసీలో యూనియన్లు 2 సంవత్సరాల వరకు ఎన్నికలు జరపమని చెప్పి 2/3 అయింది. 4వ సంవత్సరం వచ్చినా ఎన్నికలు జరపట్లే. మొన్న మనం ఎంప్లాయీస్ యూనియన్గా మన జనరల్ సెక్రటరీ హైకోర్టులో వేస్తే కోర్టు చెప్పింది ఎందుకే ఆర్టీసీలో ఎన్నికలు జరపట్లేదు, చట్ట పరిధిలో ఉన్నటువంటి యూనియన్లే కదా, పాత యూనియన్ జరిపితే ఎందుకు జరపట్లేదని అడిగితే మరి ప్రభుత్వం సమాధానం లేదు. ఏమంటే చీఫ్ జస్టిస్ గారు స్పందించి 3 నెలల్లో ఆర్టీసీలో ఎన్నికలు జరగాలి అని చెప్పడం ఆర్డర్ చేయడం జరిగింది. అది మన యూనియన్ గొప్పతనం. మరి అదేవిధంగా మేనేజ్మెంట్ నిన్నగా మొన్ననే కౌంటర్ వేసింది. ఏమేసిందంటే ఆర్టీసీలో యూనియన్ కావాలని కార్మికులు ఎవరు కోరుకోవట్లేదు, యూనియన్లు ఎవరు అడగట్లేదు, కాబట్టి ఇప్పుడు అవసరం లేదు ఎన్నికలు అని చెప్పేసి వాళ్ళు అఫిడవిట్ వేయడం జరిగింది హైకోర్టులో. అంటే ఇది ఎంతవరకు న్యాయం? దాని మీద మళ్ళీ మనం రిట్ పిటిషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ప్రభుత్వం ఏదైతే విధానాలు ఉన్నాయో మొత్తంగా కూడా ఆర్టీసీ, నాకు తెలిసి తెలంగాణలో ఉద్యోగులందరినీ మామూలుగా చూసినా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల మట్టికి తొక్కిపెట్టి ముఖ్యమంత్రి పైచాచిక ఆనందం పొందుతాడు. ముఖ్యమంత్రికి గోవిందరావుపేట మండలంలో గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మండల పరిధిలోని అపార నష్టం జరిగిందని తెలుగుదేశం పార్టీ ములుగు జిల్లా కన్వీనర్ ధారావత దేవానాయక్ అన్నారు. వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ యానాల అనంతరెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా దేవానాయక్, అనంతరెడ్డిలు మాట్లాడుతూ లక్నవనం, సరసాయ, కట్టకాలువ, లైలా, రంగాపూర్, నరసింహ కాలువల కింద వరి నాట్లు వేయడం జరిగిందన్నారు. అకాల వర్షాల వల్ల తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. 100% ధాన్యం కొనుగోలు చేయాల్సిందే. ఆ బాధ్యత కేసీఆర్ తీసుకోవాలి. మరి అనేక మండలాల్లో, జిల్లాల్లో, అన్ని తెలంగాణ జిల్లాలో మొత్తం అంతటి ఇదే పరిస్థితి. కొన్ని లక్షల కోట్ల ధాన్యం ఖరాబ్ అయింది, పంట నష్టం జరిగింది. ఇది ఒకటే కాదు, మిర్చి, ప్రత్తి, మొక్కజొన్న, ఈ మెట్టపైర్లు మొత్తం కూడా, కమర్షియల్ క్రాప్స్ మొత్తం కూడా ఆగమైపోయినాయి. ఇవాళ
రైతులకు దక్కింది ఏమైనా మొత్తం టోటల్గా జీరో అయిపోయారు, అప్లోపాలయ్యారు. వాస్తవంగా మరి బంగారు తెలంగాణ తెస్తానని కేసీఆర్ అన్న కానీ ఈరోజు తెచ్చిన తెలంగాణ ఏంటనేది అందరికీ అర్థమైంది. ఇప్పుడు తెలంగాణ అప్పులపాలైంది. 6-7 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రతి మనిషికి 1,40,000 రూపాయలు పర్ హెడ్కు పడుతున్నాయి. అప్పు కట్టాల్సిన అవసరం ఉంది, వడ్డీ కట్టాల్సిన అవసరం ఉంది. మరి బంగారు తెలంగాణ తెస్తా అని చెప్పి ఏం చేసింది? ఇప్పుడు ఎలాంటి తెలంగాణ వచ్చిందో అందరికీ తెలిసిందే. తాగుబోతుల తెలంగాణ అయింది. ఒక పక్క ఇప్పుడు బ్రాండ్ షాపులు, వైన్ షాపులు అన్నీ 24 గంటలు తెరుచుకోండి అని చెప్తున్నాడు, పర్మిషన్ ఇస్తున్నాడు. ఇప్పటికే వైన్స్ లేకుండా, సారాయి లిక్కర్ లేకుండా ప్రభుత్వాలే నడవని చెప్తున్నారు. కానీ ఎన్టీ రామారావు అప్పుడు ఈ లిక్కర్ని ఇవన్నిటిని బ్యాన్ చేసిండు. ఆ ఘనత ఆయనకే దక్కింది. ఈరోజు ప్రజానీకం సంతోషంగా ఉన్నా కూడా ప్రజానీకం కడుపు నిండా తింటున్నారంటే కేవలం ఒక ఎన్టీ రామారావే. 2 రూపాయల కిలో బియ్యం, అది భారతదేశంలో ప్రప్రథమంగా ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారే. ఆ ఘనత ఆయనది. ఆయన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం బీజేపీ ఆ కాపీ కొట్టుకుంటూ ఫ్రీ బియ్యం అంటున్నారు. అట్లాగే రైతులకు ఇచ్చే రైతు బంధు, అసలు రైతు బంధు ఎవరికి ఉపయోగపడుతుంది? రైతులకు ఎక్కడ ఉపయోగపడుతుంది? ఈరోజు పిండి కట్ట అంతకుముందు ఉన్నప్పుడు 600-700 ఉండే, అటువంటిది ఇవాళ 1400 అయింది. నువ్వు సబ్సిడీలు మొత్తం ఎత్తేసి రైతుకు న్యాయం జరగకుండా అన్యాయంగా పిండి కట్టల ద్వారా కానీ, ఎరువుల ద్వారా కానీ, మందుల ద్వారా కానీ నువ్వు రైతు నష్టపోతున్నాడు. అదే ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 400-500కే కట్ట దొరికేది, డిఏపి కానీ యూరియా కానీ. అలాంటిది ఈరోజు 1400-1600 పరిస్థితి 2000 దాకా కూడా ఉంది. ఒక్కొక్కప్పుడు బ్లాక్లో తీసుకోవాల్సి వస్తుంది రైతులు. మరి అలాంటప్పుడు రైతులకు ఏం న్యాయం చేసినట్టు? రైతు బంధు పథకం అని చెప్పి 2000 ఎకరా 2000 అని చెప్పి ఉన్నత వర్గాలకు ఉపయోగపడుతుంది. 5 ఎకరాల లోపు ఉండాలి, 100 ఎకరాలు 1000 ఎకరాలను కూడా రైతు బంధు పథకం వర్తింపజేస్తుండ్రు. అంటే 100 ఎకరాల ఉన్న కూడా రైతు బంధు పథకం అంటే ఎన్ని లక్షల వాళ్ళకు, ఎన్ని కోట్ల వాళ్ళకు లాభపడుతున్నాయి ఉన్న వాళ్ళకు, ఉన్నత వర్గానికి. కాబట్టి ఆ రైతు బంధు పథకం బంద్ చేయాలి. రైతు బంధు అంటే మినిమం అంటే తక్కువ చిన్న కారు రైతులకు ఉపయోగపడాలి రైతు బంధు పథకం. కానీ ఇట్లా ఉన్నత వర్గాలకు ఉపయోగపడడం ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఆ రోజు దొరల పాలన, ఆ పాలన రద్దు చేసి వాళ్ళకి వ్యతిరేకంగా వీర తెలంగాణ సృష్టించినప్పుడు సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా మొదలైంది. ఈరోజు కొన్ని వేల మంది ప్రాణత్యాగం చేసిన తర్వాత తెలంగాణ వచ్చింది. కానీ ఆ వచ్చిన తెలంగాణ ఎవరికి ఉపయోగపడుతుంది? అసలు సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుందా? సామాన్య రైతులకు ఉపయోగపడుతుందా? ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జనగామ జిల్లా పాలకుర్తి మండలం విష్ణూరు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాసులు పూర్తిగా నీట మునిగాయి. నెల రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరారు.
జనగాం జిల్లా పాలగుత్తి మండల్ విష్ణూరు గ్రామము. నిన్న కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం మొత్తం తడిసింది, ఆగమవుతుంది. కనీసం పట్టించుకొని అధికారులు సెంటర్ స్టార్ట్ అయ్యి కూడా ఇంతవరకు ఒక లైటు లేదు, కనీసం ఒక వర్కరు లేడు. ఇక్కడ రైతుల ఆందోళన గురి చెందుతున్నాం. నిన్న మునిన ఒకసారి చూడండి, మొత్తం తడిచిపోయినాయి. ఎఫ్సిఎస్ సెంటర్ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని రైతులందరం కోరుచున్నాం. నెల రోజులైనా కూడా ఒక గింజ కూడా కొనుగోలు జరగడం లేదు, ఒక బస్తా కూడా ఇక్కడ కాంటా పెట్టిన నాదులు లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా బ్యాంక్ మేనేజర్స్ కానీ ఇక్కడ సెంటర్ ఇన్ఛార్జీలు కానీ పట్టించుకోవడం లేదు. కొంచెం మా గురించి. విశాఖ సీతకొండ వ్యూ పాయింట్ వద్ద మాజీ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు పిఠాపురం కాలనీలో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా మద్దిరాలలో ప్రపంచ కార్మికుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. కార్మికులు పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని నేతలు సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. 3 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల పంటలు పూర్తిగా తడిసిపోయాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేక గిట్టుబాటు ధర లేక గిట్టుబాటు పెట్టుబడి వెళ్ళక రైతులు పాడవుతున్నారు. పిండి సంచుల రేటు ఎక్కువైంది, కూలీల రేటు ఎక్కువ అవుతుంది. మేము మట్టం ఉపాధి పెట్టుకొని ఉడక పని సకాలం ఎట్టలేవు, పైసలు ఇస్తలేవు. మట్టం పని అంతా ఖరాబ్ అయిపోతుంది, రైతులు పాడవుతున్నారు. ఇట్లా ఇది ఈ ఇబ్బంది అవుతుంది మాకు చాలా. వర్షం వలన మాకు గిట్టుబాటు ధరలు ఇస్తలేరు. మరి వడ్లకైనా అనుక రాలిపోతున్నాయి, వనగాని వాడి గిట్టుబాటు ధరలే తెలియదు. కాపురం చేస్తే మాకు ఏం ఇది లేదు అన్నట్టు, మా కాపురం ఎలా వెలుబాటు లేదు. చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు రైతులకు. ధర 1600, 1620, 1700 అంటున్నారు మక్కలు. వడ్లు 2060 అంటున్నారు. ఇంకా నీవు ఇటు మార్కెట్లకు తెచ్చి పోసి నీకు ఎప్పుడు రైతు ఏం మేస్తాడు ఏం కదా చెప్పు. పిండి సంచి ధర తడిచిన దానికి ఇంకా 1400 అంటారు మొక్కలు. తడవకుండా మంచిగా ఒట్టి ఉంటేనే 1600, 1700 వేస్తున్నారు. మరి ఎట్లా అమ్మవాటి ఎట్లా అవుతుంది, పెట్టుబడి ఏంది, కథ ఏంది, ఇలా చిన్నమైంది, ఇటువంటి ధర వేసినాక ఎట్లా చెప్పాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విడాకుల చట్టంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు. ఆర్టికల్ 142 కింద 6 నెలలు వేచి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం. పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు ఘోర పరాభవం. గ్రామంలోకి రాకుండా అడ్డుకున్న ఈదుల బలాపురం గ్రామస్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం వేడుకలు. కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. గోవిందరావుపేట మండలంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన తెలుగుదేశం పార్టీ నేతలు. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరిన్ని డీటెయిల్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.